బంగ్లాదేశ్లో ఎలక్షన్ అయ్యి నూతన ప్రధాని ఎన్నికయ్యి ఏదో శాంతి వస్తుంది, ఈ ప్రాంతంలో దక్షిణాసియాలో శాంతి వస్తుందని ప్రపంచమంతా ఊపిరి పీల్చుకున్న సమయంలో ఇప్పుడు మళ్ళా ఢాకాలో అల్లర్లు, బంగ్లాదేశ్లో అల్లర్లు. ఈ కొత్త ప్రధానికి స్వాగతం పలికిందనమాట. ఏం జరుగుతుంది అంటే అది వెంటనే తారిక్ రెహమాన్ భారతదేశాన్ని కాంటాక్ట్ చేయడం కూడా జరిగిందనేది కూడా దౌత్య మార్గాల్లో చెప్పవచ్చు. వెంటనే భారత విదేశాంగ కార్యదర్శి ఎవరైతే ఈ అల్లర్లకు పాల్పడుతున్నారో వాళ్ళ అధినేత సైఫిక్ రెహమాన్ని అంటే జైషీ ఇస్లామీ పార్టీ అధినేతను కలవడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఢాకాలో షేక్ హసీనా ఇక్కడ కాస్త నెమ్మదించడం జరిగింది. అంటే ఏంటి, మోడీ రంగంలో దిగి ఢాకాలో అల్లర్లు ఆపినట్టు తెలుస్తుంది. వెంటనే తారిక్ రెహమాన్ కూడా భారత ప్రధానికి మొరవించుకున్నట్టు అంటే వేడుకున్నట్టు ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది. అది భారత సత్తా బయటకు వచ్చింది. అంటే బంగ్లాదేశ్లో నీ అదుపులో పెట్టాలి అంటే అది భారతదేశం వల్లే సాధ్యమవుతుందని నిన్న ఢాకాలో జరిగిన పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ లోతుగా మనం వెళ్ళగలిగితే నేను ఫిబ్రవరి మొట్టమొదటి రోజే ప్రధానికి స్వాగతం పలికింది బంగ్లాదేశ్లో అల్లర్లు, తీవ్రమైన అల్లర్లు. ఈ అల్లర్లకి నాయకత్వం వహించింది